నటరత్న ఎన్టీఆర్, నట సామ్రాట్ ఏఎన్ఆర్ ఇద్దరూ ఇద్దరే. తెలుగు సినిమా పరిశ్రమకు రెండు కళ్ళు. దశాబ్దాల పాటు వీరిద్దరూ తెలుగు చిత్ర పరిశ్రమకు రథచక్రాలుగా నిలిచారు. తమ సంపాదనలో అధిక శాతాన్ని తిరిగి పరిశ్రమ కోసమే ఖర్చు పెట్టి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. పలకరింపులు ఉన్నా, కలిసి పనిచేస్తున్నా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం పోటాపోటీ వదలని ప్రత్యర్థి మిత్రులు వీరిద్దరు. సంక్రాంతి లాంటి పెద్ద పండుగ సందర్భంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఏకంగా 13 సార్లు పోటీ పడ్డారు. అయితే తమ సొంత చిత్రాలతో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పోటాపోటీగా సంక్రాంతి బరిలోకి దిగిన ఏకైక సందర్భం ఒకటి ఉంది. ఎన్టీఆర్ నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన పౌరాణిక చిత్రం సీతారామ కళ్యాణం ఒకటైతే, ఏఎన్ఆర్ తమ సొంత సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్లో నటించిన సాంఘిక చిత్రం వెలుగు నీడలు మరొకటి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రెండు సినిమాలు సూపర్ హిట్టే, రెండు ఆణిముత్యాలే. సరిగ్గా 65 ఏళ్ల క్రితం జరిగిన ఆ సంక్రాంతి పోటీ గురించి, ఆ చిత్రాల బాక్స్ ఆఫీస్ కబుర్లు ఈ వీడియోలో చూద్దాం. సీతారామ కళ్యాణం ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం. అయితే టైటిల్స్లో దర్శకుడిగా తన పేరు వేసుకోలేదు. ఎన్టీఆర్ రాముడిగా, ఎస్వీఆర్ రావణుడిగా తన గురువు కేవి దర్శకత్వంలో ఈ చిత్రం తీయాలన్నది ఎన్టీఆర్ మొదటి ఆలోచన. ఈ చిత్ర కథ కోసం ఎన్టీఆర్ బంధువు, స్నేహితుడు ధనేకుల బుచ్చి వెంకట కృష్ణ చౌదరి వాల్మీకి రామాయణంలో లేని అనేక కథలను, పురాణ గాథలను సేకరించి ఎన్టీఆర్కు ఇచ్చారు. గమ్మత్తైన ఆ అంశాల ఆధారంగా రావణుడి గురించి మరింత తెలుసుకున్న ఎన్టీఆర్ ఆ పాత్ర తనే వేయాలని ముచ్చటపడ్డారు. కానీ కేవీ రెడ్డి అందుకు ఒప్పుకోలేదు. రాముడిగా, కృష్ణుడిగా ఎన్టీఆర్ను మెచ్చిన జనం ప్రతి నాయకుడైన రావణుడి పాత్రలు ఆయన్ని చూడలేరని వాదించారు కేవీ రెడ్డి. ఆయన ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న ఎన్టీఆర్ వెనక్కి తగ్గలేదు. రాముడి పాత్రకు ఆనాటి వర్ధమాన నటుడు హరనాథుని ఎంపిక చేసి తను రావణుడిగా నటించారు. దర్శకుడిగా ఎవరి పేరు వేయకుండా తానే తొలిసారిగా దర్శకత్వం వహించి జనాన్ని మెప్పించారు. సీతారామ కళ్యాణ టైటిల్స్ చివరిలో తన తల్లిదండ్రులకు ఎన్టీఆర్ పాద పూజ చేస్తూ కనిపిస్తారు. వెలుగు నీడల వింత కలయిక జీవితం. ప్రతి వ్యక్తికి సుఖ దుఃఖాలు సహజమని, వాటిని ధైర్యంగా స్వీకరించాలని చెప్పిన చిత్రం వెలుగు నీడలు. నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు, దర్శకుడు ఆదుర్తి, అసోసియేట్ డైరెక్టర్ కె విశ్వనాథ్ కలిసి ఈ చిత్ర కథ తయారు చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం తయారైంది. ఆత్రేయ రాసిన పాటలు హైలైట్గా నిలిచాయి. నిజానికి ఈ సినిమాలో తీసుకున్న విధవ పునర్వివాహం అనే కథాంశం 65 ఏళ్ల క్రితం విప్లవాత్మకమైంది. ఇందులో అక్కినేని కవిగా నటించారు, మెడిసిన్ స్టూడెంట్గా సావిత్రి నటించారు. వీరిద్దరూ ప్రేమలో పడతారు. ఆ సమయంలోనే విదేశాల నుంచి వచ్చే జగ్గయ్య పాత్ర సావిత్రి అంటే అభిమానం చూపిస్తుంది. తనకు క్షయవ్యాధి వచ్చిందని తెలుసుకున్న అక్కినేని సావిత్రిని ఒప్పించి జగ్గయ్యతో ఆమె పెళ్లి జరిపిస్తారు. కొన్నాళ్లకు జగ్గయ్య పాత్ర మరణిస్తుంది. భర్తను పోగొట్టుకున్న సావిత్రికి అక్కినేనిని ఇచ్చి పునర్వివాహం చేస్తే ఆ రోజుల్లో అది ఓ రెవల్యూషనరీ ఫిలిం అయ్యేది. కానీ అప్పటి సగటు ప్రేక్షకుల సెంటిమెంట్లు దృష్టిలో పెట్టుకుని సావిత్రి సలహాపై గిరిజన పెళ్లి చేసుకున్నట్లుగా చూపించారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు హీరోగా అన్నపూర్ణ సంస్థ నిర్మించిన మరో మంచి చిత్రం వెలుగు నీడలు. మహానటి సావిత్రి కథానాయిక. అన్నపూర్ణ సంస్థకు ఆస్థాన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు. వెలుగు నీడల చిత్రానికి ముందు దశాబ్దం అంతా అక్కినేని, సావిత్రి వెండితెరపై హిట్ పేరుగా నిలిచారు. కానీ వెలుగు నీడల చిత్రం నుంచి మహానటికి ఆధిక్యం ఇచ్చే కథలు, కథనాలు మొదలయ్యాయి. సావిత్రి పోషించే పాత్ర చుట్టూ కథ తిరగటం ప్రారంభమైంది. ఆ రకంగా వెండితెరపై సావిత్రి ఆధిక్యం ప్రదర్శించిన తొలి చిత్రం వెలుగు నీడలు. మరో విషయం ఏమిటంటే, అక్కినేని, నాగార్జున తెరపై కనిపించిన తొలి చిత్రం ఇదే. చల్లని వెన్నెల సోనలు, తెల్లని మల్లెల మాలలు, మా పాపాయి బోసి నవ్వులే మంచి ముత్యముల వానలు అంటూ శ్రీశ్రీ రాసిన పాటలో అక్కినేని, సావిత్రి చేతుల్లో నెలల పిల్లాడైన నాగార్జున కనిపిస్తారు. సీతారామ కళ్యాణం, వెలుగు నీడలు చిత్రాలు రెండు మ్యూజికల్ హిట్స్. సీతారామ కళ్యాణం చిత్రంలో సముద్రాల రాఘవాచార్య రాసిన శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి పాట ఆల్ టైమ్ హిట్. గాలిపించల నరసింహారావు సంగీతం సమకూర్చిన ఈ కళ్యాణ గీతం ఇప్పటికీ గుళ్ళల్లో, పెళ్లిళ్లలో వినిపిస్తూనే ఉంది.
అలాగే దేశ స్వాతంత్ర దినోత్సవం కానీ గణతంత్ర దినోత్సవం కానీ అక్కినేని వెలుగునీడల చిత్రంలోని శ్రీశ్రీ దేశభక్తి గీతం పాడబోయి భారతీయుడా ఇప్పటికీ వినిపిస్తుంటుంది. అలాగే శ్రీశ్రీ రాసిన ఆలోచన భరిత గీతం కల కానిది విలువైనది కూడా. శ్రీశ్రీ ఈ సినిమా కోసం మరో 2 పాటలు కూడా రాశారు. ఓ రంగయ్యో పూల రంగయ్యో, చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు అంటూ కొసరాజు రాసి భలే భలే మంచి రోజులు భలే మంచి రోజులే పాట కూడా సంగీత ప్రియులను అలరించింది. వాస్తవం చెప్పాలంటే ఈ 2 చిత్రాల్లో వెలుగునీడలు పెద్ద మ్యూజికల్ హిట్. ఆంధ్ర ప్రాంతంలో మొదట విడుదలైన సీతారామ కళ్యాణం, వెలుగునీడలు చిత్రాలు తెలంగాణ ప్రాంతంలో వారం రోజులు ఆలస్యంగా విడుదల కావడం గమనార్హం. సీతారామ కళ్యాణం ఆంధ్రాలో జనవరి 6న, తెలంగాణలో జనవరి 14న రిలీజ్ అయింది. మొత్తం 28 ప్రింట్స్తో ఈ సినిమాను విడుదల చేశారు. వెలుగునీడల చిత్రం 20 ప్రింట్స్తో ఆంధ్రాలో జనవరి 7న, తెలంగాణలో జనవరి 12న విడుదల చేశారు. సీతారామ కళ్యాణం 9 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. విజయవాడ శ్రీ లక్ష్మీ టాకీస్లో 156 రోజులు ఆడింది. జాతీయ అవార్డుల్లో రాష్ట్రపతి మెరిట్ సర్టిఫికెట్ పొందింది. వెలుగునీడల చిత్రం 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.